ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ పార్టికేయుడు బొక్కూరి మధు మరో నలుగురికి ఇంద్రమ్మ ఇళ్లలో ఇండ్లు కేటాయించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజరత్నం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన గోదావరిఖని పట్టణంలోని 48వ డివిజన్ అడ్డగుట్టపల్లి మాదిగల కుటుంబాలకు ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజరత్నంతో పాటు పలువురు బీఆర్ఎస్ సిపిఐ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెడ్ల లేదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీయూఎఫ్ఐడిసికి ఒక 100 కోట్లు, డిఎంఎఫ్టీ నుంచి ఒక 54 కోట్లు, అమృత్ స్కీమ్ నుండి 250 కోట్లు నిధులను తెచ్చిన దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము 1 కోటి రూపాయలు పెట్టి ఇట్లా రకరకాలు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యక్రమం చాలా సంతోషం. దీనికి ఎవరము కూడా అడ్డు కాదు, మేము దానికి ఎవరము కూడా ఆటండి. తను గెలిచిండు, తను చేసుకుంటూ ఉంటుంది. మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ రోడ్డు వెడల్పుల పేరిట నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి వాళ్ళు ఇల్లీగల్గా చేసుకున్నా ఏది చేసుకున్నా 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ను కానీ కూల్చేస్తే ఓ 30-50 వేల రూపాయలు కూల్చినట్టే లెక్క. మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక 50,000 కనీసం కట్టుకోవడానికి ఎలాగ ఇయ్యరు, ఆ కూల్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది. అనేక నిధులు ఉంటాయి. ఇలా సింగరేణి నుండి నిధులు తెస్తున్నారు, ఎన్టీసీ నిధులు తెస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ యువజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉంటారు. ఈ అప్పుడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర్ గారిని ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తికి విమోచన ఇవ్వడం, బొక్కూరి మదన్న కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక విధాలుగా సేవ చేసేది. అయితే ఈ యొక్క దళితులకు సేవ చేసేటువంటి ఎమ్మెల్యే గారు కానీ చిన్ననాటి దళిత నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా వంచలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి. వారికి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి. మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లును మన బొక్కూరి మదన్నకు మంజూరు చేయాలి. పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్ళకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి. వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం. ఈరోజు బొక్కూరి మధు గారి ఇల్లును పరామర్శించడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులను అసలు మామూలుగా రోడ్ల వెడలు చేస్తే సంతోషం, కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టకుండా ఇళ్లను కూర్చడం అనేది సరైన విధానం కాదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం. అభివృద్ధి చేయొద్దని అనడం లేదు, అభివృద్ధి అవసరమే ప్రజలకు. కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది
దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏం పద్ధతి అనేది ఒక ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వారికి ఖచ్చితంగా ఇవ్వాలని, లేని ఎడల మరి దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. మరి ఎంఆర్ఓ కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ లెటర్ పెట్టి మా డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేద్దామనేది ఈ సందర్భంగా కూడా మేము